మీ సాంగ్ కోసం నేను మూవీకి వెళ్ళాను. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ఇన్నేళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నా కానీ ఎప్పుడు ఒక మ్యాసివ్ సక్సెస్ చూడలేదు. ఇది ఎలా వచ్చిందంటే సునామీ లాగా వచ్చింది. మబ్బులన్నీ కొమ్మలై పూలవాన పంపితే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమ ఖచ్చితంగా నాని గారు ఒక సందర్భంలో అన్నారు 60% ఆఫ్ ది ప్రమోషన్ బికాస్ ఆఫ్ ది సాంగ్ అని చెప్పేసి. వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలా మంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగ్ చేసింది. అది ఏమాత్రం కూడా నిజంగా యూ డిజర్వ్ ఇట్ అండి. ఆయన అప్రిషియేట్ చేయడానికి అంతమందిలో మిమ్మల్ని. నిజంగా అది నాన్నగారి మంచితనం అండి. యా, అంటే అంత స్టేజ్ పైన క్రెడిట్ ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి, అరే మావా, మా పాప నీతో మాట్లాడాలనుకుంటుందిరా, నువ్వు నా ఫ్రెండ్ అంటే నమ్మట్లేదురా, ఒక్కసారి వీడియో కాల్ చేయి మావా. ఏంటి ఈ పాట రాసిన అంకుల్ నీ ఫ్రెండా దబాయిస్తుంది, ఓ పాప నాతో అంకుల్ నిజంగా మీరు మా ఫాదర్ ఫ్రెండేనా అన్నది. నిజమమ్మా, మేము కలిసే చదువుకున్నాం, పాట చాలా బాగుంది అంకుల్ అని చెప్పి ఏదో ఒకసారి పాడమ్మా అంటే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాసిన పాట. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. ప్రేమ మూవీలో అనుపమ గారితో చాలా సెన్సేషన్ సాంగ్ ఒకటి ఇచ్చారు మీరు. చూస్తే అనుపమది హెయిర్ కూడా అలాగే ఉంటుంది, బాగుంటది, పొగలాగే ఉంటుంది. అవునవును. సరే పొగ అని చెప్పకుండా ఏం చెప్తామని అగరత్తుల కురులే అనే వర్డ్ అలా సడన్ గా పుట్టింది. అంతే, అగరత్తుల కురులే వలగా విసిరేసావే అనే వర్డ్ పుట్టిన ఒక 30 నిమిషాల్లో పాట అయిపోయింది అంతే. అగరొత్తుల కురులే వనగా విసిరేసావే, చుక్కలకే మెరుపులు నద్దే జాబిల్లివే, అందలలో అందము దాచిన సిరిమూవవే, నిద్దురలో నన్ను కవ్వించిన నెరజానవే. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఎలా సార్ అసలు హుక్ లైన్? ఏ పిల్లనైనా మీరు అలా పడేసారా? ప్రేమలో పడిపోవడం కామన్ కదా. అంటే మీరు ఎప్పుడైనా పడిన సందర్భాలు ఏమైనా? ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే సాంగ్ని, ఒకటే సిచ్యువేషన్ని 4-5 లిరిక్ రైటర్స్కి చెప్తారు. 4-5లో ఎవరు ది బెస్ట్ ఇస్తే వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి అని తెలిసింది. ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగాయా? ఈ పాట నేను రాకుండా ఇంకెవరైనా రాస్తున్నారు, ఒకవేళ ఎవరైనా రాసి నా దగ్గరకు వచ్చారు, వస్తే చెప్పండి, వాళ్ళకి చెప్పి నాకు ఇవ్వండి. లేదా నేను రాస్తే నాది కుదరకపోతే నాకు వాళ్ళు వేరే వాళ్ళు రాస్తున్నారు నాకు చెప్పండి. అందరు సెన్సిటివ్ జానర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేట్. ఆ చిన్న నిశ్శబ్దంగా ఉన్న నదిలో ఒక బండి వేస్తే ఎలా ఉంటుంది, చిన్న రాయి మొత్తం అలజడి అయిపోతుంది. ఒక లిరిక్ రైటర్ అంటే నిజంగానే ఒక సాంగ్ రాసేటప్పుడు చాలా నిజంగా కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉండాలి. అంత రాసి అంత మంచిగా డెలివరీ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి కట్ చేస్తే మూవీలో సాంగ్ ఉండదు. పెయిన్ఫుల్ అండి, అది ఎక్స్ప్రెస్ చేయలేము. అప్పటి వరకు మనం ఏం రాస్తున్నాం అంటే ఇది రాసాను అది రాసాను అని చెప్తూ ఉంటాం. మనం ఆల్ ఆఫ్ సడన్ గా నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు లేటెస్ట్ సెన్సేషన్, సరికొత్త క్రియేషన్, ఇలా చాలా చాలా దేనికైనా ఇతను డిజర్వ్ అని నేను చెప్తాను. బికాస్ నాకు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఫేవరెట్ అయిన లిరిక్ రైటర్ నాతో ఉన్నారు. హూ ఇస్ నన్ అదర్ దెన్ మిస్టర్ పూర్ణాచారి గారు. హాయ్ పూర్ణాచారి గారు, ఎలా ఉన్నారు? పూర్ణాచారి గారు, ఎలా ఉంది లేటెస్ట్ సక్సెస్? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ సాంగ్స్ తో మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ రియల్లీ అండి కంగ్రాచులేషన్స్. మీ సాంగ్ కోసం నేను మూవీకి వెళ్ళాను. చాలా మంచి సాంగ్. అఫ్ కోర్స్ లాస్ట్ 10 years గా మీరు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, నాకు కూడా తెలుసు. కానీ అన్ని సాంగ్స్ ఒక ఎత్తు అయితే ఈ సాంగ్ తో మీకు వచ్చిన సక్సెస్ ఒక ఎత్తు. ట్రూ కదా? అందరిలాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఏం చదువుకున్నారు, ఏం రాశారు అనేది నేను అడగను, ఎందుకంటే మీరు ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూస్ లో ఇదంతా చెప్పేసి ఉన్నారు. సో దానికి భిన్నంగా మనం మాట్లాడదాం ఈ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం అడుగుతాను. రాగానే మిమ్మల్ని చూసి నేను ఒకటే అనుకున్నా, బాగున్నారు చూడడానికి. ఎందుకు లిరిక్ రైటర్ గానే ఉండిపోయారు? వై యు ఆర్ నాట్, అంటే ఎందుకు మూవీస్ లో ఎందుకు ట్రై చేయట్లేదు? చుట్టూరా అందరు మీ ఫ్రెండ్సే ఉన్నారు కదా, డైరెక్టర్స్ కూడా. దెన్ అంటే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఐఎమ్ గుడ్ ఎట్ రైటింగ్ అండి. ఓకే, నిజంగా మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసి వీడు చేస్తాడు అని నమ్మకం కలిగితే చూద్దాం, టైం. బట్ యాజ్ ఆఫ్ నౌ నా ఫోకస్ అంతా లిరిక్ రైటింగ్. అంటే మంచి పాట, ఇలాంటి పాటలు రాయాలి, ఇలాంటి అప్రిషియేషన్స్ గోల్డ్ అని తీసుకోవాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలనేది యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి అయితే ఏం లేవు, లెట్ us see.
దగ్గర దగ్గర 10 సంవత్సరాలు దాటిందా? 1 decade. 11 ఏళ్ళు అవుతుంది. 11 సంవత్సరాలు. ఒక మనిషికి కంప్లీట్ గా అంటే ఒక మనిషి బాగా ఫోకస్ అవ్వాలి, లైమ్ లైట్ లోకి రావాలి అనడానికి డెఫినెట్ గా ఒక టైం అనేది Correct. పడుతుందేమో కదా. Correct. సో దిస్ ఇస్ యువర్ టైం. ఎస్. ఓకే. సో సక్సెస్ అనేది ఒక ఎత్తు అయితే సక్సెస్ తో పాటు కొన్ని అప్రిషియేషన్స్ తో పాటు కొన్ని రిగ్రెట్స్ కూడా ఉంటూ ఉంటాయి. లైఫ్ లో రిగ్రెట్ గా ఫీల్ అయ్యే థింగ్ ఏదైనా ఉందా ఇప్పటికి? రిగ్రెట్స్ అనేవి పెద్దగా లేవండి. అయితే సక్సెస్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న మన చుట్టూ ఉన్న అంబియన్స్ అంతా మారిపోద్ది. ఓకే. ఒక్క ఓవర్ నైట్ లోనే ఆ పాట కానీ ఆ సినిమా కానీ సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ కొంతమంది వ్యానిష్ అయిపోతారు మన లైఫ్ నుండి. తెలియదు, కారణాలు తెలియదు. జనరల్ గా సక్సెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అవును. చేంజెస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. మనలో చేంజెస్ రావచ్చు, మన చుట్టూ చేంజెస్ రావచ్చు. బట్ మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు కలిగిన చేంజెస్ చెప్తారా? ముందు మా సక్సెస్ అనేది ఎలా వచ్చిందంటే అండి, ఇంత సక్సెస్ వస్తే చాలు అని అనుకుంటాం మామూలుగా. ఓకేలే, మనకు కూడా మంచి పేరు రావాలి, అందరూ మన గురించి మాట్లాడుకోవాలి, మన పాట పాడుకోవాలి. లిమిట్ కానీ ఉందా సక్సెస్ కి? నో Ah, లిమిట్. okay. నేను అంటే నా పరిధి ఇంతేనేమో ఓకే. అంటే ఇన్నేళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నా కానీ ఎప్పుడు ఒక మ్యాసివ్ సక్సెస్ చూడలేదు. ఇది Mm. ఎలా వచ్చిందంటే సునామీ లాగా వచ్చింది. Mm. అంటే ఇంకా మోయలేని పట్టలేనంత సంతోషం అంటాం. అన్నమయ్య సినిమాలో నాగార్జున గారు డైలాగ్ చెప్తారు. అలాంటి ఒక అద్భుతమైన సక్సెస్. Mm. బాగుంది కానీ నాకు తెలియకుండానే కొన్ని టర్మ్స్ కానీ కొంతమంది వ్యానిష్ అయిపోతున్నారు సడన్ గా. Mm. అది అంటే ఎందుకు జరుగుతుందనే నాకు పర్టికులర్ గా తెలియదు. మన గురించి వాళ్ళే ఒక అభిప్రాయానికి వచ్చేసి వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ గా వ్యానిష్ అయిపోతారు. వీడు అలా మనకు దూరం అయిపోతున్నాడేమో, లేదంటే టాక్ స్ప్రెడ్ అవుతూ ఉంటది. Mm. ఎంజాయ్ అంటే సక్సెస్ ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంది కానీ ఇలాంటి కొంచెం చిన్న పెయిన్ ఇస్తాయి అవి. సో అవన్నీ సెటరేట్ అవ్వాలి తొందరగా. లుకింగ్ ఫార్వర్డ్. జనరల్ గా సార్ అంటే నాకు తెలిసి చాలా మంది లిరిక్ రైటర్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే సక్సెస్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గుర్తింపు లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వేరే లిరిక్ రైటర్స్ గురించి కూడా వద్దు, మీ గురించే మాట్లాడదాం. Yeah. ఆల్మోస్ట్ 11 years అయిపోతుంది అవునండి. ఇండస్ట్రీకి వచ్చి. ఒక సాంగ్ నాకు బాగా గుర్తు, ప్రేమ మూవీలో Yes. అనుపమ గారితో చాలా సెన్సేషన్ సాంగ్ ఒకటి అవునండి. ఇచ్చారు మీరు. అప్పట్లో అబ్బాయిలందరికీ బాగా నచ్చిన సాంగ్. True. కర్లీ హెయిర్ ఎవరికైనా కనిపించిందంటే సరదాగా ఫస్ట్ ఒకసారి ఆ సాంగ్ పాడదామా మనం? యా చూడండి. Hmm. అగరొత్తుల కురులేవలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే, పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే, చుక్కలకే మెరుపులు నద్దే జాబిల్లివే. అందెలలో అందము దాచిన సిరిమూవవే, నిద్దురలో నన్ను కవ్వించిన నెరజానవే. వావ్, ఇలా గమ్మత్తుగా వెళ్తుందండి పాట సూపర్ అంతా. సూపర్. ఈ సాంగ్ మీకు రాసిన టైం గుర్తుందా? మూమెంట్ గుర్తున్నాయా? గుర్తుందండి. ఇందులో ఈ సాంగ్ కి సంబంధించి ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా మీకు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే నేను రాస్తున్నటువంటి పెద్ద సినిమా అప్పటికి. యా, మలయాళీలో ప్రేమ సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. ఇక్కడ నా చైతన్య గారు చేస్తున్నారు, చందు మొండేటి గారు అప్పటికి కార్తీక చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సో ఇన్ని ఇన్వాల్వ్ అయిన దీంట్లో ఒక టినీ పార్ట్. నేను అసలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ఎలా క్రాక్ చేస్తాను, నో ఐడియా. అప్పుడే కదా, అప్పుడప్పుడే వచ్చారు మీరు. అంతకు ముందు 2 ఏళ్ల ముందు స్టార్ట్ చేశాను. అలా ఎలా అని ఒక సినిమా, జోరు అని ఒక సినిమా, ఇంకొన్ని సినిమాలు రాసినాను చిన్నవి. మా కోడైరెక్టర్ గారు శ్రీవాత్సవ్ గారు నమ్మారు. నేను ఇంటర్వ్యూ చేసింది ఆయనే. తర్వాత శరణ్ అని చందు మొండేటి గారు అసిస్టెంట్, ఇప్పుడు తిమ్మరు శివన్ చేశాడు, డైరెక్టర్ ఓకే, అయ్యారు. రైట్ 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 రైట్. కిరిక్ పార్టీ చేశారు. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా నా సపోర్ట్ చేసి Hmm. నువ్వు రాయగలుగుతారా, ట్రై చేయాలంటే ట్రై కాదు ఇంకా సోల్ అండ్ హార్ట్ అండ్ సోల్ పెట్టేదానికి పెడుతున్నాం ఎన్ని వర్షన్స్ రాసినా అది సెట్ రైట్ అవ్వట్లా. ఆల్ ఆఫ్ సడన్ గా వీడియో నాకు అది ఉంది ఆల్రెడీ, మలయాళీ సినిమా దాని తాలూకు అది ఉంది వీడియో. చూస్తున్నా మీరు చూస్తే అనుపమది హెయిర్ కూడా అలాగే ఉంటుంది, బాగుంటది ఒక hair. పొగలాగే ఉంటుంది. అవునవును. సరే పొగ అని చెప్పకుండా ఏం చెప్దామని అగరత్తుల కురుడు అనే వర్డ్ అలా సడన్ గా పుట్టింది అంతే. నిజంగానే అలా అలా అలా. ధూపం లాగా ఉంటుంది. అవునవును. అగరత్తుల కురులే వలగా విసిరేసావే అనే వర్డ్ పుట్టిన ఒక 30 నిమిషాల్లో పాట అయిపోయింది వావ్. అంతే. కానీ ఆ అప్పటి అగరత్తుల వరకు క్రాక్ crack అవ్వలేదు అవ్వదు. సాంగ్. అప్పుడు బోల్డ్ అని వర్షన్ రాశా, సెటరేట్ అవ్వట్లా. అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదని నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారు కూడా ఇంకా చేద్దాం రా ఏదన్నా బాగా చేద్దాం అంటే వెన్ అగరత్తుల కురులే వలగా విసిరేసావన్న వర్డ్ మొదలైందో ఆ తర్వాత 30 నుండి 35 నిమిషాల్లో పాట మొత్తం రాశా. వావ్. కానీ దానికి ఒక 3 months పట్టింది.
సో ఆ ఐడియా క్రాక్ అవ్వడం కోసం. ఓకే. సో అది నా లైఫ్ లో బ్యూటిఫుల్ మెమొరీ. దట్టు అందరు అప్రిషియేట్ చేశారు అప్పుడు. సీతారామ శాస్త్రి గారు కూడా ఏదో సందర్భంలో మెచ్చుకున్నారు దాని ఎస్ గురించి. ఎస్ నాకు రామజోగి శాస్త్రి గారు. శాస్త్రి గారితో మీకున్న ఒక చిన్న అనుబంధం గురించి నాకు తెలిసింది. Yes, దాని yes. గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. Yeah. మిమ్మల్ని మీరే వెళ్ళి పరిచయం సార్ కి చేసుకున్నారు. పరిచయం చేసుకున్నారు. అయితే ఆయన మీకు చెప్పారంట, ప్రతి పాట ఇంతే రాయగలిగితే ఇక్కడ ఉండు, లేదంటే వెళ్ళి జాబ్ చేసుకోమని చెప్పి. నిజం. అది నిజమేనా? నిజం. Okay. ఏదో ఇట్లాంటి ఒక యూనియన్ మీటింగ్ ఏదో ఆడియో ఫంక్షన్ అండి. Hmm. ఆయన కూర్చున్నారు ముందు వరుసలో. నేను వెళ్ళి దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి పరిచయం చేసుకుని, ఆ పాట రాసింది నువ్వేనా అని భుజం మీద చేసి, వెరీ గుడ్ శబాష్ అన్నారు. శబాష్ అన్న తర్వాత, పాటలు అన్నీ ఇలాగే రాయగలిగాన నమ్మకం నీకుంటే ఇక్కడ ఉండు, లేదంటే నేను జాబ్ చేసుకో, కుర్రోడివి చెప్పిన తర్వాత అది నాకు అనిపించింది, ఓకే ఇది నా భవిష్యత్తు కోసం నాకు కావాల్సిన, అదే శ్రీకృష్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏదో గీతోపదేశం చేసినట్టుగా చేశారు ఆ రోజే. సో అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట, ఏం చేసినా పాటలో మనం ఒక అత్యద్భుతమైన ఎక్స్ప్రెషన్ చెప్పే ప్రయత్నమే చేద్దాం మన పరిధిలో ఉన్నంత మేరకు. పరిధి లేనప్పుడు ఓకే, కమర్షియాలిటీస్ ఉంటాయి కాబట్టి సినిమా అన్నప్పుడు ఓకే, మన చేతిలో ఉన్నంత మేరకు ఏం చేద్దాం, మంచి పాటలు ఇవ్వడానికి ట్రై చేద్దాం. అలాగే చేశాను, అలాగే చేస్తాను కూడా. ఓకే. సో ఇంత మంచి సాంగ్ ఇచ్చారు కదా, అనుపమ గారి రియాక్షన్ ఏమన్నా చూడగలిగారా, వినగలిగారా? Yes, ఏదైనా yes, జరిగిందా? తెలిసిందండి. అంటే దే వర్ వెరీ హ్యాపీ అండి అప్పుడు. ఓకే. అంటే బాగా జరిగిందండి అప్పుడు, అంటే చెప్పలేను అవన్నీ. ఏదైనా ఒక అప్రిషియేట్ moment చేశారు ఫుల్ గా. ఎలా అప్రిషియేట్ చేశారు? అప్రిషియేట్ చేశారు అంతే. అంటే నాకు తెలుసు, బట్ చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా. మీరు చెప్తే మేము చాలా హ్యాపీగా అంటే ఫీల్ అవుతాం. చప్పట్లు కొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు అంతే. అంతేనా? అంతే. హగ్ వరకు వెళ్ళిందని No, no, తెలిసింది. అప్రిషియేట్ అంటే కావాల్సినంత అప్రిషియేట్ దొరికింది, అప్రిషియేషన్ వచ్చిందండి. Okay. టీం అందరూ కొత్త రైటర్ అయినా కూడా చాలా అద్భుతంగా రాశారు. తనైతే స్పెషల్ గా తన గురించి రాశాను కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవునా? అవును. అదే ఆ హ్యాపీ ఎలా ఫీల్ అయ్యారు అంతే. అని. అక్కడ వరకు ఏం లేదు. అంటే అనుపమ గారు అనేసరికి ఆటోమేటిక్ గా అబ్బాయిలందరికీ చాలా క్రేజ్ ఉంటది. Yeah. సో అలాంటి క్రేజీ హీరోయిన్, ఇలాంటి క్రేజీ లిరిక్ రైటర్, ఈ నేను కాంబినేషన్ అప్పటికి గురించి crazy తెలుసుకోవాలి. కాలేదు. ఇప్పుడైతే క్రేజీ లిరిక్ రైటరే కదా. అప్పుడు కాలేదు, బట్ అంటే నాకు కావాల్సిన అప్రిషియేషన్ దొరికిందంటే ఎక్సలెంట్ గా రాశారు. ఓకే. ఆ పాట వింటూ నాకే చాలా అందంగా అనిపించింది. ఓకే. అంటే చాలా అప్పటికి నాకు అసలు ఇప్పటికంటే 10 ఏళ్ల ముందు అది జరిగింది. ఎస్. Yeah. మేబీ అప్పుడప్పుడు ఇండస్ట్రీకి మేబీ అప్పుడే కరెక్ట్ గా నాకు కావాల్సిన ఎంట్రీ అదొక boost అనుకోవచ్చు. డెఫినెట్లీ. రైట్. కానీ మేబీ ఇంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల అనుకుంటా, కొన్ని సాంగ్స్ మేబీ నాకు తెలిసినంత వరకు అప్పట్లో టిక్ టాక్ లో బాగా పాపులర్ అయిన సాంగ్ సవారీ సాంగ్ ఉండిపో ఒకటి. నువ్విలా. యా, Correct. అదొక సాంగ్. Yeah. కోర్ట్ మూవీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సాంగ్స్ అనేది ట్రెండింగ్ అయిపోయి జనాలకి బాగా ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ ఇంతకు ముందు ఏంటంటే ఒక సాంగ్ విన్నాము అంటే జస్ట్ ఒక సాంగ్ వినడం, ఆ సాంగ్ గురించి తలుచుకోవడం, అంతే. మాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ వరకు వెళ్ళడం. అంతకు మించి మాకెవరికి ఒక లిరిక్ రైటర్ ఉంటారు వెనకాల అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో లేదు. తెలియదు. మేబీ సోషల్ మీడియా వల్లనో లేకపోతే మీరందరూ బయటకు రావడం వల్లనో లిరిక్ రైటర్స్ అనే వాళ్ళు తెలుస్తున్నారు. అంటే లైక్ సీతారామ శాస్త్రి గారు అనే ఒక పర్సన్ ఉన్నారు, కానీ వాట్ ఈస్ హీ అనేది నాకు చాలా కాలం తెలియదు. బట్ కొంతకాలం ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడుతూ ఉండడం వల్ల, కొంతమంది వాళ్ళ గురించి చెప్పడం వల్ల, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత Yeah. ఇంత గొప్ప వాళ్ళు ఉన్న ఇండస్ట్రీనా అని చెప్పేసి తర్వాత అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ మీ గురించి మాట్లాడితే వరంగల్ నుంచి వచ్చారు. మీ వరంగల్ వాళ్ళందరూ ఫిక్స్ అయ్యి వస్తారా ఏంటి ఇండస్ట్రీకి? మనం ఇండస్ట్రీకి వచ్చాము అంటే ఇండస్ట్రీ మొత్తం మందే అని చెప్పేసి. అమ్మో పెద్ద మాట. అయితే మా ఏరియాలో అండి సాహిత్యము దాని గాలి ఎక్కువ అండి. కొంచెము ఏమంటాం, ఈ రెవల్యూషనరీ కొంచెం అక్కడ ఏంటంటే నక్సలిజం కానీ ఇదంతా కొంచెం ఎక్కువ. సో అక్కడ పోరాటానికి సంబంధించినటువంటి జానపదం ఎక్కువ ఉంటుంది. మేము చిన్నప్పుడు నేను కూడా విన్నాను. ఊళ్ళల్లోకి వచ్చి పాటలు పాడేవాళ్ళు. ఆ పాట వింటుంటే నడక పరుగు తెలిసిన ప్రతి ఒక్క కుర్రోడు ఇన్స్పైర్ అవుతారు. అలాంటి సాహిత్యం ఉండేది. సో ఆ చిన్నప్పటి నుండి అలాంటి సాహిత్యం వింటూ జానపదాలు పొలాల్లో పాడే వాళ్ళ దగ్గర నుండి పిహెచ్డి చేసే వాళ్ళ దగ్గర వరకు అందరికి ఏదో ఒక పాట వస్తూనే ఉంటుంది, ఏదో ఒక పాట పాడుతూనే ఉంటారు. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు అమ్మమ్మలు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని చెప్పేసి పని పాట రెండు కలిసి ఉండేది అనమాట. సో డైలీ జీవితంలో అదొక పాట ఉండేది అనమాట. పైగా మా దగ్గర గొప్ప గొప్ప కవులు ఉన్నారు. దాశరథి గారు, కాళోజీ నారాయణరావు గారు, అంతెందుకు బసవపురాణం రాసిన మా పోతన మాత్యులు గారు, అండ్ కందికొండ గారు, చంద్రబోస్ గారు, శ్యామ్ గారు, భీమ్స్ గారిది వరంగలే, చక్రి గారిది వరంగలే,
ఇంకా ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ గారిది వరంగల్, మిట్టపల్లి సురేంద్ర గారు. మౌనశ్రీ మల్లిక్ అని ఉన్నారు. మ్మ్. ఇలా అంటే బోల్డ్ ఎంతమంది సాహిత్యం పట్ల అభిరుచి ఉండి వాళ్ళందరూ సక్సెస్ అయ్యారండి. సో వాళ్ళ దారిలో నేను కూడా. సో అలా వరంగల్ అనేసరికి ఏంటంటే ఆ గాల్లోనే ఒక సాహిత్యపు ఈవెన్ వాసన కొన్ని ఉంటుంది. టిపికల్ క్యారెక్టర్స్ లైక్ ఇండస్ట్రీలో లైక్ సందీప్ రెడ్డి వంగ గారు సందీప్ రెడ్డి కానీ, గారు కానీ తరుణ్ తరుణ్ భాస్కర్ భాస్కర్ గారు కానీ. ఇలాంటి ఆర్టిస్టులు కూడా వరంగల్ నుంచి Correct. వచ్చిన వాళ్ళే కదా. అవును, అందుకే అంటున్నా ఇండస్ట్రీలో అటు ఆర్టిస్టులు గాను, ఇటు లిరిక్ రైటర్స్ గాను, మ్యూజిక్ డైరెక్టర్స్ గాను, మంచి Directors గాను అందరూ. డైరెక్టర్స్ గాను అందరూ కలిపి మీరు అంటే ఫిక్స్ అయ్యి వస్తారా వచ్చేటప్పుడు? ఓకే మనం ఇండస్ట్రీకి వెళ్ళామంటే ఇండస్ట్రీ మంది అయిపోవాల్సిందే అని చెప్పేసి. మేబీ ఇక్కడికి వచ్చాక అన్ని కుదురుతాయండి అంతే. ఉమ్, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు తెలిసింది ఏంటంటే చంద్రబోస్ గారు ఫ్రమ్ వరంగల్, అంటే మాకు 30 కిలోమీటర్ల దూరం అంతే. ఓకే. ఆయన అప్పుడు తెలుసు వరంగల్ అతనని తెలుసు అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నారా అని తర్వాత అర్థమైంది. ఎస్. Yeah. అంటే ఇండస్ట్రీలో కొంతమంది చాలా మంచి లిరిక్ రైటర్స్ ఉంటారు. లైక్ అంటే చంద్రబోస్ గారు కానివ్వండి, రామ్ జోగే శాస్త్రి గారు కానివ్వండి, అండ్ అనంత్ శ్రీరామ్ గారు అవును. కానివ్వండి, ఇలాంటి లిరిక్ రైటర్స్ అందరినీ చూసినప్పుడు మేబీ నెక్స్ట్ లిస్ట్ లో పూర్ణాచారి గారు ఉంటారేమో అనిపిస్తుంది ఇప్పుడు. హోప్ అండి, థ్యాంక్ యూ. మేబీ దానికోసమే ఈ Mhm. శ్రమ అంతా. అంటే అంతేనండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. మీరు చెప్పిన లిస్ట్ తో పాటు భాస్కర్ భట్ల గారు కానీ, శామన్న కానీ, కందికొండ గారు కానీ, వనమాలి గారు, ఈ బోల్డ్ అంత లిస్ట్ ఉన్నారు. ఎస్ ఎస్. వాళ్ళు రాసిన ప్రతి పాటలో సాహిత్యం నన్ను కదిలించింది. ఎలా భాష మీద ఇంత గ్రిప్ ఎలాగా మీకు? భాష మీద అభ్యాసం పట్టు? అండి, అభ్యాసం. చదువు- నేర్చుకోవడమే, చదువుతారా? చదవడం, వినడం, నేర్చుకోవడం అంతే. Hmm. ఎప్పుడు ఇదే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మీ స్టడీస్ అంతా మేబీ తెలుగు మీడియం అండి. తెలుగు తెలుగు మీడియం. మీడియం కాబట్టి అదే అంటున్నా. నా ప్రమేయం లేకుండానే సాహిత్యం కానీ, తెలుగు భాష కానీ నాకు చాలా అలవాటు అయిపోయింది. అంటే ఎంత తెలుగు మీడియం అయినా ఎలా ఉంటుందంటే మనం వెళ్ళామా స్కూల్ కి, మన వర్క్ మనం చేసామా, లెసన్స్ అంతా చదివామా, అవును. ఎగ్జామ్స్ రాసామా, ఇంతవరకు ఓకే. అంతకు మించి నాలెడ్జ్ అంటే డెఫినెట్ గా స్టడీస్ పరంగా ఉంటుంది. కానీ సాహిత్యం ఎలాగా అంటున్నాను. అది ప్రత్యేకమైన మమకారం అండి నాకు. ఒక 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 ఏజ్ వచ్చిన తర్వాత మన అమ్మని ఎలా ట్రీట్ చేసుకుంటామో, సో నాకు భాష కూడా అలా ఉండాలేమో అని ఒక చిన్న ఇది ఉండింది. ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అదొక ప్రౌడ్ అనిపించింది. ఒక అప్పుడు ఇది ఉందండి, నేను బాగా విన్నాను ఏంటంటే తమిళియన్స్ వాళ్ళ భాషకి ప్రాణం ప్రాణం పెట్టేస్తారు. పెట్టేస్తారు. సో నాకు అది నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు అది బాగా అనిపించింది. వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక వీడియోలో ఆయన చాలాసార్లు చెప్పారు. అవును. చంద్రబోస్ గారు అయితే తెలుగు భాష గురించి ఒక పెద్ద వ్యాసమే రాశారు. సో ఇవన్నీ ఏమనిపిస్తాయి అంటే కరెక్టే కదా, మనం మొదట పలికిన భాష అమ్మ భాష తెలుగు భాష, మనది మనం ప్రౌడ్గా ఫీల్ కాకపోతే ఇంకెందుకు. సో అప్పటి నుండి ఏంటంటే ఇంకా నేర్చుకోవడం కానీ, మనం ఇంకా తెలుగు భాషకి మనం అంతగా మనం ఏం చేయగలుగుతాం, గొప్ప చేస్తామని కాదు కానీ నన్ను చూసి ఇంకొకరు మారినా చాలు అంతే. సో అది మమకారం భాష పైన. భాష మీద మమకారం సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా నిజంగా లిరిక్స్ కొన్ని మీరు వాడే లిరిక్స్ కొన్ని వింటుంటే నిజంగానే లిరిక్ రైటర్స్ ఇంత అందంగా భాష అనేది నిజంగా చాలా అద్భుతం. ఆ అద్భుతాన్ని మీరు ఇంకొంచెం అందాన్ని జోడించి దాన్ని అసలు మాకు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అంటే మమ్మల్ని మేము మర్చిపోయే విధంగా మీరు పాటల్ని ప్రజెంట్ చేస్తున్నారు. Thank you so much. దానిలో భాగంగానే మొన్న లేటెస్ట్ సెన్సేషన్ కోర్ట్ ఖచ్చితంగా నాని గారు ఒక సందర్భంలో అన్నారు 60% ఆఫ్ ది ప్రమోషన్ అవును. బికాస్ ఆఫ్ ది సాంగ్ అని చెప్పేసి. పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలా మంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగే చేసింది. అది ఏమాత్రం కూడా నిజంగా యూ డిజర్వ్ ఇట్ అండి. ఆయన అప్రిషియేట్ చేయడానికి అంతమందిలో మిమ్మల్ని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనైతే నా పర్సనల్ గా నేను కానీ నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ మేమందరం కలిపి మూవీకి వెళ్ళాం. ఎందుకు మేము మూవీకి వెళ్ళామంటే ఆ హీరో తెలియదు, ఆ హీరోయిన్ తెలియదు, అసలు ఆ మూవీ ఏంటి అసలు ఏం తెలియదు మాకు. ఆ మూవీకి ముందు ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా నేను చూడలేదు. Yeah. కాకపోతే మూవీ ప్రమోషన్స్ కి మేము వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది కానీ బట్ అసలు ఆ మూవీని నేను అంత సీరియస్ గా పట్టించుకోను. ఎప్పుడైతే ఈ సాంగ్ విన్నానో దిస్ ఈస్ ద సాంగ్, ఈ సాంగ్ కోసం మన సినిమాకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ వస్తుందా అని థియేటర్ లో కూర్చోగానే ఫస్ట్ సాంగ్ అది వచ్చేసరికి అందరితో పాటు ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాము ఏఎంబిలో 2:00 1:30 షో. అయితే అంతా స్టూడెంట్సే వచ్చారు వర్కింగ్ డే ఆ రోజు. ఈ ఫ్రైడే ఒక 1 month అదే ఎగ్జాక్ట్ 3 weeks బ్యాక్. సో అందరు స్టూడెంట్సే వచ్చారు, వెనకాల స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు, నా పక్కన స్టూడెంట్స్ ఉన్నారు, గట్టిగా అరిచారు. సాంగ్ రాగానే నన్ను నేను మర్చిపోయి నేను కూడా అంతే అరిచాను. చాలా బాగా అనిపించింది. అంటే చాలా కాలం తర్వాత నేను అంత ఎంజాయ్ చేశాను సాంగ్ ని. నిజంగా అది నాన్నగారి మంచితనం అండి.
అంటే అంత స్టేజ్ పైన క్రెడిట్ ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. ఎవరో సరైన టైంలో సరైన మాట నా గురించి చెప్పాలి, చెప్పగలిగితేనే నాకు ఒక కెరియర్ దొరుకుతుంది. పాట నమ్ముకొని వచ్చినవని కదా. ఆయన మంచి మనసో లేకపోతే మా నిజాయితీయో ఆ పాట చేసిన ఏదో మ్యాజిక్ ఆయన చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విధంగా చెప్పాడు నా గురించి. నిజంగా మీరు చెప్తుంటే నేను 3 సార్లు 4 సార్లు వెళ్ళానండి సినిమాకి, కేవలం నా పాట చూసుకొని మురిసిపోవడం కోసమే. అలా మ్యూజిక్ స్టార్ట్ అవుతూ ఉండగానే విజిల్స్, గోలా, కేక్. ఒకప్పుడు చిరంజీవి గారి పాటలకి లేదంటే మనం ఈ మధ్య బాగా హిట్ అయిన పాటలకి వెళ్ళినప్పుడు అలా ఉండే స్టార్ హీరోలకే ఉండేది. మన లైఫ్ లో ఇలా మనం రాసే పాటకి మనకు వస్తుందా రా అనుకునేవాడిని నేను నిజంగా. బట్ అసలు మొన్న ఎక్స్పీరియన్స్ చూస్తుంటే అండి, నిజంగా మీరన్నట్టే వాళ్ళందరినీ చూసి నేను ఓ మై గాడ్ మనం ఏదో చేసాం గొప్ప పని. నిజంగా ఏదో గొప్ప పని చేస్తేనే ఇంత అప్రిషియేషన్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్ అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయి నాతో ఆ రోజు మూవీకి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి వెళ్ళాం. సో మా ఫ్రెండ్ అంది, ఒక్క పాట కోసం శ్వేత సినిమాకి రావాలి అంది. అంటే ఓకే, అసలు మనం అంటే ఇప్పుడు మేమంటే లిరిక్స్ అవి కంపల్సరీ వింటాం, తనకి ఆ లిరిక్ వాటి మీద అంత నాలెడ్జ్ లేదు పాపం. కానీ తనే అంది, ఈ ఒక్క సాంగ్ కోసం శ్వేత ఈ సినిమాకి వచ్చా నేను. అందుకే అండి క్రెడిట్ గోస్ టు విజయ్ బుల్గాని అండ్ అనురాగ్ కుల్కర్ని, సమీరా భరద్వాజ్ ఇద్దరు పాడారు. అండ్ మై డైరెక్టర్ ఆల్సో. మేము ఇద్దరము అంటే నేను, విజయ్, జగదీష్ మన డైరెక్టర్ ముగ్గురం కలిసి అనుకుంది ఏంటంటే మన దాంట్లో ఉంది ఒకే పాట, 2 పాటలు ఉన్నాయి, బట్ ఈ పాట ఎట్టి పరిస్థితుల్లో హిట్ కావాలంతే, వేరే మార్గమేం లేదు. తనకి డెబ్యూ డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా, నా పాట అద్భుతంగా ఉండాలి డార్లింగ్. విజయ్ కూడా ఆల్రెడీ బేబీ లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ లో ఉన్నాడు. నేను ఒక మ్యాసివ్ హిట్ కోసం చూస్తున్నా. మేము డిసైడ్ అయ్యాం, ఓకే ఈ సినిమా ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తుంది అని నమ్మి మనసా వాచా కర్మణ పనిచేసామండి. ఈ రోజున నిజంగా మేము ఏదైతే నమ్మామో అది నిజం చేస్తుంది ఆ పాట. నేను విజయ్ గారికి కూడా కాల్ చేశాను సినిమా నుంచి రాగానే. విజయ్ గారు సాంగ్ చాలా బాగుందంటే, నా ఒక్కడి క్రెడిట్ కాదు కదండి, కంప్లీట్ గా ఇట్ ఈస్ కంప్లీట్లీ లిరికల్ హిట్ అండి. తను కూడా, విజయ్ కూడా ఎంత మంచి క్యాండిడేట్ అంటే పాట హిట్ అయితే సింహభాగం మీదే బ్రో, మేము ఏదో స్కెల్టన్ వేస్తాం కానీ దానికి సోల్ ఒక రూపం ఇచ్చేది లిరిక్స్. అంటే మీకు లిరిక్స్ పట్ల, లిరిక్ రైటర్ పట్ల అంత అభిప్రాయం ఉండడం నాకే చాలా సంతోషంగా ఉంది బ్రో. అంటే చూడండి, లైక్ మైండెడ్ పీపుల్ కలిసి పని చేస్తే అవుట్పుట్ ఇలా ఉంటది. ఎక్కడ ఒకరోజు ఈగోకి పోలా, కరెక్షన్స్ జోలికి కానీ. ఆయన ఫస్ట్ ఒక ట్యూన్ ఇచ్చాడు, ఆ ట్యూన్ మేము నమ్మాము. నేను ఒక 4 వర్షాలు రాశాను, అదే మా డైరెక్టర్ నమ్మారు, మేము అదే తీసుకెళ్ళి నాన్నగారికి తీసుకెళ్ళాం. ఎస్ హిట్ పాట, గో హెడ్ అన్నాడు. అదే ఈ రోజున అయింది. నిజాయితీకి వెళ్ళామండి అందరం. నాన్నగారు మెన్షన్ చేశారు చాలా, నిజాయితీ ఉన్న టీం ఇది, ఈ టీం ఇలాగే ఉండాలని చెప్తారు అంతే. సో నలుగురు లైక్ మైండెడ్ పీపుల్ మీరు అన్నట్లుగా కలిస్తే డెఫినెట్ గా ఒక సక్సెస్ కాదు, ఇంత పెద్ద సక్సెస్. చూడండి ఎంత నేచర్ కూడా సపోర్ట్ చేస్తుందండి మనకి. నేను ఇన్నేళ్ళు రాస్తూనే ఉన్నా కదా, 500 పైగా పాటలు రాశాను. బట్ ఇది ఎందుకు వచ్చిందంటే నేను చేసుకున్న అనాలిసిస్ అనిపించి, ఓకే నిజాయితీతో కూడుకుంటే అది అంత మనకు చుట్టూ హ్యాపెనింగ్ గానే ఉంటది. సో కోట్ ప్రూవ్ చేసిందండి. సక్సెస్ గురించి మనం చాలానే మాట్లాడేసుకుంటున్నాం ఇందాక నుంచి. కాకపోతే ఏంటంటే ఇంత సక్సెస్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అఫ్ కోర్స్ ఆ మధ్యలో మంచి హిట్స్ చాలానే పడినప్పటికీ కూడా రావాల్సినంత గుర్తింపు రాలేదు. సక్సెస్ వెనకాల చాలా మంది ఫెయిల్యూర్స్ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే నేనేం నమ్ముతాను అంటే, ఒక లిరిక్ రైటర్ కి ఫెయిల్యూర్ కంటే కూడా వేదన ఎక్కువ ఉంటుంది అని నమ్ముతాను. మీరేమంటారు? ఉంటుందండి, అఫ్ కోర్స్ వేదన. ఇప్పుడు ఆ పాట ఫెయిల్యూర్ సక్సెస్ కాసేపు పక్కన పెడితే, ఆ పాట రాయడానికి పడే వేదన ఉంటుంది చూసారా, ఒక పదం కుదరదండి. ఒకసారి ఒక పదం, ఒక్క చిన్న వర్డ్ తోటి సాంగ్ ఆగిపోతుంది. నిన్నటి కూడా నేను ఈ కోర్టు సక్సెస్ అంతా ఒక 2 వీక్స్ నన్ను ఇట్లా ఏంటో రోలర్ కోస్టర్ అయిపోయింది. అంటే నేను రాయలేకపోయాను, అంటే స్థిమితంగా లేదు మైండ్. సక్సెస్ లో ఉన్నాము, మనసు స్థిమితంగా లేదు. ఆనందంతోనే అందరు ఫోన్స్ వస్తున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి, చాలా బాగుంది. మళ్ళీ నన్ను నేను గెట్ బ్యాక్ అవ్వాలి కదా, ఒప్పుకున్న పనులు ఉన్నాయి. సరే మొత్తానికి ట్రాక్లోకి వచ్చాము. చెప్పిన టైం అయిపోతుంది, వాళ్ళకి చెప్తున్నాను ఒక్కరోజు అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు పాటలు. అది ఎప్పుడో నిన్న పొద్దున్నో నిన్న నైటో తెగింది, అప్పుడు పంపించాను వాళ్ళకి. ఎందుకు సార్ అయిపోయిందే కదా ఆల్మోస్ట్, మరి ఎందుకు పంపించలేదంటే, మరి ఆ ఒక్క లైనే కదా మ్యాటర్. ఇప్పుడు మీరు ఆ ఒక్క లైన్ గురించి మాట్లాడుతున్నారు కదా అంటే, అవును సార్, సారీ సార్ అన్న. సారీ ఏముంది అంటే అంతేనండి. ఆ ఒక్క వర్డ్ పుట్టే వరకు 99% పూర్తవచ్చు కాక పాట, ఆ ఒక్కటేనో +1 యాడ్ అయిన తర్వాత దానికి అందం వస్తుంది. దానికోసం ఏంటంటే అది ప్రసవ వేదనేనండి. అందరూ చెప్పిన మాటే, ప్రసవ వేదనే అంతే. అంటే
ఇక్కడ ఇంకో విషయం కూడా అడుగుతాను, మేబీ ఇట్ ఈస్ సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చేమో, కాకపోతే ఏంటంటే చాలా మందికి తెలియాలి ఈ విషయం. ఒకటే కొంతమంది చెప్పారు నాకు, నేను అందుకే మిమ్మల్ని ధైర్యంగా అడుగుతున్నాను. ఒకటే మూవీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే సాంగ్ని, ఒకటే సిచ్యువేషన్ని 4-5 లిరిక్ రైటర్స్కి చెప్తారు. 4-5లో ఎవరు ది బెస్ట్ ఇస్తే వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి అని తెలిసింది. ఈ 4-5 లిరిక్ రైటర్స్కి అందులో చాలా బాగా రాసే వాళ్ళకి ఆ సాంగ్ హాఫ్ డే పట్టొచ్చు, ఇంకొకరికి 1 డే పట్టొచ్చు, ఇంకొకరికి 10 days పట్టొచ్చు. ఇన్ని రోజులు పడిన స్ట్రగుల్ అంతా వాళ్ళకి అవసరం లేదు. ది బెస్ట్ ఏదొస్తే అదే వాళ్ళకి కావాలి. ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగాయా? జరిగాయండి. అయితే నేను తెలియనప్పుడు అరే అని బాధపడ్డాను. కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. చేస్తున్నాను. అంటే చేస్తున్నారా? ఆల్రెడీ జరిగిపోయిందా? ఇంతకుముందు ప్రీవియస్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నంటే, సరే నేను చెప్తే కూడా కొంచెం నాకు స్పేస్ దొరికింది కాబట్టి, ఇప్పుడు మాట్లాడే స్పేస్ దొరికింది కాబట్టి, ఈ పాట నేను కాకుండా ఇంకెవరైనా రాస్తున్నారా? ఒకవేళ ఎవరైనా రాసి నా దగ్గరకు వచ్చారా? వస్తే చెప్పండి, వాళ్ళకి చెప్పి నాకు ఇవ్వండి. లేదా నేను రాస్తే నాది కుదరకపోతే నాకు వేరే వాళ్ళు రాస్తున్నారో నాకు చెప్పండి. అందరు సెన్సిటివ్ జానర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేట్. ఆ చిన్న నిశ్శబ్దంగా ఉన్న నదిలో ఒక బండేస్తే ఎలా ఉంటుంది, చిన్న రాయి మొత్తం అలజడి అయిపోద్ది. అప్పటి వరకు చాలా సెన్సిటివ్గా ఉంటారు రైటర్స్ అనేవాళ్ళు. సో అలా జరగకూడదనే కోరుకుంటాను నేను ఎప్పుడు. ఒక పాట అతనితో అనుకున్నప్పుడు అతనితోనే వెళ్ళాలి. లేదు వర్కౌట్ కాలేదనుకోండి, అక్కడి నుండి వేరే వాళ్ళతో రాయించుకోవాలి. కానీ ఓకే ఎట్ ఏ టైం ఇస్తే మీరు అన్నట్టు అది ఎటు తెమలదండి. ఎందుకంటే మీలో మీకు కోఆర్డినేషన్స్ ఉంటాయి, తెలిసిపోద్ది కదా. మీరందరూ ఫ్రెండ్సే ఉంటారు కదా. ఖచ్చితంగా నాకు అందరు లిరిసిస్టులతో, పెద్దవాళ్ళతో, నాతో పాటు రాస్తున్న వాళ్ళతో, నా తర్వాత వచ్చిన వాళ్ళతో అందరితో మంచి కోఆర్డినేషన్ ఉంది. అది ఏదో సందర్భంలో బయటకు వస్తే చాలా అస్సలు తీసుకోలేమండి, బాగుండదు. డెఫినెట్ గా మనలో ఒక అంటే ఎవరికి వాళ్ళం డెఫినెట్ గా మనం ఎవరికి సమాధానం చెప్పుకోకపోయినా అద్దం ముందు నిల్చున్నప్పుడు ప్రశాంతంగా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మనం అయితే సమాధానం చెప్పుకోవాలి. ఆ ఒక్క దానికోసమైనా మనం ఖచ్చితంగా ఎంతో కొంత నిజాయితీగా ఉండాలి. చాలా మంది ఇప్పుడు పెద్ద లిరిక్ రైటర్స్ ఉన్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఒక సాంగ్ ఒక లైన్ చెప్పే ముందు డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వకుండా మొదలు పెట్టరు. ఇప్పుడు మీరు చాలా రీసెంట్ టైమ్స్ లో వచ్చారు అనుకోవచ్చేమో, ఎందుకంటే 10 సంవత్సరాలు అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అది రీసెంటే. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ డిమాండ్ ఎలా ఉంది? మీరు కూడా అడ్వాన్స్ తీసుకునే రాస్తున్నారా? ఎలాగా? ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మనం అడగాల్సిన పని ఉండదండి. ఇంతకు ముందు అంటే కొంచెం, అయితే నేను అదే చెప్తున్నాను కదా, ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో నేను నేర్చుకుంది ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలి. పాట రాయడం అనేది ఒక స్పెషల్ జాబ్ అండి, బట్ మిగతా థింగ్స్ అన్ని మేనేజ్ చేయడం అదొక స్పెషల్ జాబ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, డబ్బులు తీసుకోకపోతే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటే కమర్షియల్ అంటున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు ఒక స్టేజ్ మీద, ఇక్కడ ఏదైనా అడిగి తీసుకోవాలి, క్రెడిట్ అయినా రెమ్యూనరేషన్ అయినా అని చెప్పేసి. అది నిజం. అది మేము కూడా అదే జానర్లో నడుస్తాం, అదే పాత్రలో ఉంటాం. అది అతను చెప్పినప్పుడు చాలా మంది కింద కామెంట్స్ లో ఇతను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇతనికి యాటిట్యూడ్ అని చెప్పేసి చెప్పారు. అది యాటిట్యూడ్ కాదు, దట్ ఈస్ రియల్ అన్నమాట. రియాలిటీ. అది ఏంటంటే అడగాలండి. మీరు క్రియేటివ్ వర్క్ ని ఏం పెట్టి కొనగలుగుతారు చెప్పండి. ఒక పదం పుట్టింది, ఇప్పుడు కోర్ట్ అనే సినిమాలో పాట వచ్చింది, ఒక పదం రాశాం. లేదా ఇంకేదో సినిమాలో పాట రాశాం, వేరే లిరిక్ రైటర్స్ ఎవరో రాశారు. దాన్ని మీరు కొలమానం ఏంటి, దానికి ఎలా తూచగలుగుతాం? లేదు కదా. ప్రామాణికంగా అక్కడ ఆ కాంటెంపరీ సిచ్యువేషన్ బట్టి ఇంత అని ఇస్తే మనం సాటిస్ఫై అవుతాం. ఓకే మేబీ ఇంతే కావచ్చు అని. కానీ దాన్ని మనం ఏం తూచలేమండి. ఎంత అయినా ఇవ్వచ్చు యాక్చువల్గా ఒక పాటకు సృష్టించబడింది అంటే. సో దాన్ని కూడా మనం అంటే మన న్యాయం మనకు జరగాలండి. పనికి భృతి వేతనం అంటాం కదా, అది దక్కాలంతే. అది నేనైతే అడిగి తీసుకుంటాను. నాకు ఉన్న చనువుతో కానీ, లేదు థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ కలిసి పనిచేసే రోజు కూడా రావచ్చు. అలా కూడా జరిగింది. కాబట్టి అడిగి తీసుకోవాలండి. డెఫినెట్గా ఎవ్రీ లిరిక్స్ రైటర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ షుడ్ బి పే. వాళ్ళకు ఉన్నంత మేర కాక ఒక రూపాయి అటో ఇటో అయినా కూడా దే షుడ్ బి పే. క్రెడిట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకో విషయం కూడా అడుగుతాను. నిజానికి ఒక టైంలో లిరిక్ రైటర్స్ కి కావాల్సినంత గుర్తింపు లేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ కైనా ఒక టైంలో గుర్తింపు వచ్చింది, కానీ ఈ రోజు వరకు కూడా సపోజ్ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లిరిక్ రైటర్స్ అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది. కానీ కొంతమంది మాత్రం ఒక సాంగ్ విన్న తర్వాత అబ్బా భలే ఉన్నాయి లిరిక్స్, ఎవరు రాశారు అని చెప్పేసి. అది కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో, ఈ 3-4 years నుంచి. సో మీకు అలా పర్టికులర్ గా ఎవరైనా బయట ఇండస్ట్రీ పర్సన్స్ కాకుండా పూర్ణాచారి గారు అంటే ఒక మంచి లిరిక్ రైటర్ అని చెప్పి మీకు బయట నుంచి వచ్చిన అప్రిషియేషన్ ఏమైనా ఉందా? ఉందండి, డెఫినెట్లీ. ఎవరో ఇప్పుడు మీలాగే పాటని మ్యూజిక్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు బయట. మనం అనుకుంటాం మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదని.
సరే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి ఛానల్స్ పుణ్యమా అని ఇప్పుడు Exactly. లిరిక్ రైటర్స్ అందరు తెలుస్తున్నారు. Hmm. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ హ్యాండ్. మనం ఒకసారి చూసి ఎవరు రాశారు, ఎవరు పాడారు, అందులో కీబోర్డ్ ఎవరు, గిటార్ అని అన్నీ తెలుస్తున్నాయి, క్రెడిట్స్. ఇంతకుముందు ఆ మెన్షన్ ఉండకపోయేది, నిజంగా అదొక ఇబ్బంది ఉండేది. బట్ ఈ రోజుల్లో అయితే అది లేదు. ఇంత లేకపోయిన సందర్భంలో కూడా మా అదేంటి ప్రేమ రాసినప్పుడు గుర్తుపట్టారు, ఉండిపోవు నువ్వు రాసినప్పుడు గుర్తుపట్టారు, తర్వాత దాస్కదమ్కి రాసినప్పుడు గుర్తుపట్టారు. అది ఉందండి. బట్ అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది మనం ఏంటో సమ్వేర్ అంటే వాళ్ళు ఎవరో మ్యాన్ ఫ్రమ్ నోవేర్ లాగా వచ్చి మనల్ని గుర్తుపెట్టి, సార్ ఆ పాట మీరే రాశారు కదా, మీ ఫాలో అవుతుంటాను సార్ అంటే గొప్ప ఫీలింగ్ అది. యా ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా విస్తృతంగా అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా నయం అదేంటి డైరెక్ట్ వచ్చి సార్ మీరే కదా నిన్న మాట్లాడిందని చూపించి అంత దూరం వెళ్ళిపోయింది. వెరీ చాలా నైస్. సంతోషం. ఎస్ పర్లేదు. అనుకున్న దానికంటే కొంచెం మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఇది Definitely. చాలు అనుకున్న ప్రతిసారి అంతకు మించి అన్నట్టు జరుగుతుంది. Yes, yes. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు లైక్ అంటే మీరు కొన్ని నేమ్స్ చెప్పారు, అసలు నేను ఇది ఎలా మర్చిపోయాను అని చెప్పేసి అనుకున్నాను. దాస్కదమ్కి Yeah. ఆల్మోస్ట్ పడిపోయిందే పడిపోయింది పిల్ల, ఎలా సార్ అసలు ఆ హుక్ లైన్ ఏ అది- పిల్లనైనా మీరు అలా Yes. పడేసారా? No, no, no. ప్రేమలో పడిపోవడం కామన్ కదండి. యా అంటే మీరు ఎప్పుడైనా పడిన సందర్భాలు ఏమైనా? నో నేను పడింది మా ఆవిడకి పడను. ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. సో అక్కడ నుంచి పుట్టిన పాట ఇది. ఆ పెళ్లి తర్వాత రాసిన పాట నిజంగా. ఓకే ఓకే. సో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఏ హుక్ అయితే బాగుంటుంది అన్నప్పుడు మేము ర్యాండమ్గా అనుకుని ఇదైతే బాగుంటుంది చాలా అనుకున్నాం. పర్ఫెక్ట్ గా ఫిట్ ఇన్ అవుతుంది కరెక్ట్ గా. ఓకే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అని నెక్స్ట్ లైన్ అదే అగరత్తుల కుర్రలకు ఎలా జరిగిందో అలాగే Mm. దాన్ని హుక్క పెట్టుకుని ఇమీడియట్ గా నాకు ఒక అర్ధ గంటలో ఫ్రేజ్ అయిపోయింది, హుక్ లైన్ అయిపోయింది. Mm. ఆ తర్వాత మిగతా ట్యూన్ కి మిగతా లిరిక్స్ అని రాశా. క్యాచీగా ఉండాలి, విశ్వకి మంచి అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉంటాడు. ఎస్ ఎస్ ఎస్. సో అలాంటి ఒక క్రేజీ లిరిక్స్ కావాలి. ఆ పాట చూస్తే అంతా చాలా కాంటెంపరీగా ఉంటది. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకురే బ్యాండ్లా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. చిన్న చిన్న పిల్లలకు కూడా ఎంత ఇష్టం ఉంది కదా అసలు సాంగ్. డాన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ లిరిక్స్ Yeah. పాడుతుంటారు. లిరిక్స్ పాడుతుంటారు. అసలు బ్యూటిఫుల్ అండి. అంటే మనం రాసినట్టుగా వాళ్ళు గుర్తుపెట్టుకొని టెంపోలో పాడుతున్నప్పుడు అది మనం ఎక్కడో మన మూల నుంచి చూసావో ఇది నా పాటే నేనే రాసాను అనే ఒక ప్రౌడ్ ఫీల్ ఉంటుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ పూర్ణాచారి గారికి ఆల్మోస్ట్ పడిపోయింది సాంగ్ కి ప్రేరణ ఎవరు అంటే వాళ్ళ మిస్సెస్ అన్నమాట. పేరేంటి మేడం పేరు? వసుంధర. వసుంధర గారు. భలే ఉందండి పేరు. వసుంధర గారు అంటే ఏంటి, ఆవిడ ఇండస్ట్రీ పర్సనా బయట పర్సనా? నాన్ రిలేటివ్. రిలేటివ్. ఓకే. సో తను యాక్చువల్ గా టీచర్ గా చేసేది, ఇప్పుడు ఇంకా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ గా నన్ను పాపని. ఓకే. పాప పాప ఎంత ఏజ్ పాపకి? 5 years. ఓ సూపర్. 5 years పాప. హ్యాపీ అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కానీ వైఫ్ ప్రౌడ్ గా కానీ? ఉంటదండి. అందరు ఇప్పుడు మనకు సంబంధం లేకుండా ఎక్కడెక్కడో వినబడుతుంది పాట, వాళ్ళకి రావడం, ఫోన్స్ రావడం. తను ఏంటంటే స్టబ్బన్, ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ చెప్పే ఆ ఒక అప్రిషియేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది నాకు. అంటే ఓకే వీఆర్ డూయింగ్ గుడ్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో తను ఏంటంటే ఒక కంట్రోల్ సిస్టమ్ లాగా ఏదైనా షేర్ చేసుకోవడం, చిన్న ఎనర్జీ మళ్ళీ గెయిన్ చేసుకొని బయటికి రావడం. ఓకే. సో అలా చాలా బాగుంటుంది కన్వర్సేషన్. ఓకే. లైక్ అంటే మీ ఇద్దరు కూడా లైక్ మంచి అండర్స్టాండింగ్ తో మూవ్ అవుతూ అవును, ఉంటారు. సో డెఫినెట్ గా తన సపోర్ట్ మీకు చాలా ఎక్కువ నా ఉంటుంది. గురించి అంటే నేను సినిమా వాడి అని తెలిసే తను పెళ్లి చేసుకుంది. Hmm. సో అప్పటికి ఉండిపోవ నువ్వు ఇలా, ప్రేమం తప్ప నా కెరియర్ లో పెద్ద హిట్స్ ఏం లేవు. Hmm. సో వాళ్ళు బిలీవ్ చేశారు కాబట్టి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ ఈ రోజున కోర్ట్ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది మ్యారేజ్. సో Yeah. ఈ 6-7 years లో నేను మంచి పాత్రలో వెళ్తున్నా, గ్రోత్ Hmm. తెలుస్తుంది. ఓకే ఓకే. 6-7 years ఆల్మోస్ట్ మీ మ్యారేజ్ అయింది. లైక్ కాకపోతే ఏంటంటే స్ట్రగుల్స్ కూడా ఉన్నాయా? అఫ్ కోర్స్ Career. కోవిడ్ అప్పుడే వచ్చింది. Ah. కోవిడ్ టైంలోనే, Hmm. కోవిడ్ టైంలో మాత్రం చిన్న టెన్షన్ ఉండింది. ఎట్లా Movies లేవు. మూవీస్ లేవు, అందరం వరల్డ్ మొత్తం స్టక్ Yeah, yeah, స్టక్అప్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉండేది. Hmm. బట్ సమ్హౌ మేనేజ్ చేశాను అంతే. అది నాకు అది అచీవ్మెంట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. కోవిడ్ దాటిన తర్వాత మనకి లైఫ్లో ఏదైనా అచీవ్ చేయొచ్చు అని ఎనర్జీ ఇచ్చిన టైం. అందరికీ సేమే, కానీ మేము కొంచెం సెన్సిటివ్ జోన్లో ఉన్నాం అప్పుడు. ఓకే. సో అది ఓవర్కమ్ చేసి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి ఈ రోజున హ్యాపీగా ఉంది. కోవిడ్ అందరూ పాపం ఏదో చెడ్డది అనుకున్నారు, కానీ కోవిడ్ చాలా మందిలో ఒక రకమైన రియలైజేషన్ వచ్చింది. రియలైజేషన్ వచ్చింది. మనం దాంతో ఏంటి, పాటు అవును. యా మనం దీన్నే దాటామంటే ఏదైనా అచీవ్ చేయగలం అన్న Energy నమ్మకాన్ని తెచ్చింది. క్రియేట్ చేసింది. గందరగోళం క్రియేట్ అయిన మాట వాస్తవమే, Mm. కానీ చాలా మందికి చాలా రియలైజేషన్స్ వచ్చి అందరు స్ట్రాంగర్ అయ్యారు లైఫ్ లో. Mm. అదండి. అండ్ మీరు అన్నట్లుగా కొన్ని కొన్ని థింగ్స్ లైక్ అంటే
సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అంతా పక్కన పెట్టేసేస్తే కొన్ని సాంగ్స్ చాలా ప్రాణం పెట్టి రాస్తూ ఉంటారు మీరు. ఒక లిరిక్ రైటర్ అంటే నిజంగానే ఒక సాంగ్ రాసేటప్పుడు చాలా నిజంగా కాన్సంట్రేషన్ మొత్తం దాని మీదే ఉండాలి. అంత రాసి అంత మంచిగా డెలివరీ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి కట్ చేస్తే మూవీలో సాంగ్ ఉండదు. ఉండదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది? పెయిన్ఫుల్ అండి, అది ఎక్స్ప్రెస్ చేయలేము. అప్పటి వరకు మనం ఏం రాస్తున్నాం అంటే ఇది రాసాను అది రాసాను అని చెప్తూ ఉంటాం మనం. ఆల్ ఆఫ్ సడన్ గా పాట ఉండదు మనకి. ఎందుకంటే రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు కూడా అది అది ఇప్పుడు ఏమంటేనండి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అండి. సినిమా అనేది ఒక్కరి పని లేదా ఒక్కరి అజమాయిషిలో జరిగే పని కాదు కదా. ఎందుకు తీసేశారు లేదా ఎందుకు దానికి అంటే ప్రాపర్ రీజన్ చెప్పలేం. బట్ ఏమనిపిస్తుంది, అరే ఉంటే బాగుండు కదా, మనం ఏదో ఎఫర్ట్ పెట్టాం, వాళ్ళు మనకు పే చేశారు, డైరెక్టర్ మనతో జర్నీ చేసి ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చి ఉంటాడు, అన్ని ఎఫర్ట్సే. బట్ అది అరే ఆల్ ఆఫ్ సడన్ లేదు అనేసరికి అదొక చిన్న ఇది ఉంటుంది. బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే కదా, డెఫినెట్లీ అక్కడతో ఆగిపోవద్దు. మేము ఎలా ఫీల్ అవుతామంటే జనరల్ గా మాకు ఏదైనా ఒక ఇంటర్వ్యూ జరగాల్సింది, ఇప్పుడు ఈ గెస్ట్ రావాలి, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇవాళ మీరు వస్తున్నారు, అంతా అయిపోయింది, కానీ ఒక టైంలో పూర్ణాచారి గారు రావట్లేదు అంటే అబ్బా మంచి లిరిక్ రైటర్ ఈరోజు మిస్ అయిపోయాం ఇంటర్వ్యూ, ఈ ఫీల్ లో ఉంటాం అడే అంతా. కానీ ఒక సాంగ్ కి మీకు 2-3 రోజులు పట్టొచ్చు, ఇందాక మీరు అన్నట్లు 30 నిమిషాల్లో కంప్లీట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఒక్కోలా కుదురుతుంది. అలా అయిన టైంలో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో మొత్తానికి సాంగ్ కనిపించకుండా మూవీలోంచి పోతుంది, ఒక్కోసారి సాంగ్ విన్నా కానీ సాంగ్ వినిపించకుండా అవుతుంది. అది కూడా ఎలా అంటే మ్యూజిక్ సాంగ్ ని మ్యూజిక్ లిరిక్స్ ని డామినేట్ చేస్తూ ఉంటది. మీకు అలా జరిగిందా ఎప్పుడైనా? ఉంటాయండి కొన్ని పాటలకి పర్టికులర్గా వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చి మనకి చెప్తా ఉంటారు ఇలా కావాలి అన్నప్పుడు. అలాంటి పాటల విషయంలో ఏమవుతుందంటే అఫ్ కోర్స్ కొద్దిగా మ్యూజిక్ డామినేషన్ అవుతుంది. సో దానికి అదే అండి మన పరిధిలో ఉన్న పని ఏంటి, పాట అద్భుతంగా రాయటం. నా చేతి నుండి పాట ఒక్కసారి వెళ్ళింది అంటే బయటికి ఇంకా నేను ఏం చేయించ, మహా అయితే పాట పాడించేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి అంతే, అశుద్ధంగా పాడటం అంతే. మన చేతిలో ఉన్న జాబ్ అదొకటే. మిగతావన్నీ ఎవరెవరి పరిధిలో ఉన్న వాళ్ళని జాగ్రత్త చేయాలని అనుకుంటాను నేను. అలాగే జరుగుతాయి మెజారిటీ టైమ్స్ లో. కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయండి, అవి టెక్నికల్ ప్రాబ్లం అనండి, టైం అనండి, ఇంకా వేరియస్ రీజన్స్ ఉంటాయి. అవి మనం నిజంగా ఇలాంటి ఒక రీజన్ కూడా దీన్ని డిస్టర్బ్ చేస్తుందానే అలా కూడా జరుగుతాయి. సో అదండి, బికాస్ లిరిక్స్ వినబడకుండా ఉండే సాంగ్స్ కొన్ని ఉంటున్నాయి, కానీ ఆ సాంగ్ లిరిక్స్ ఎప్పుడైనా కింద ఇప్పుడు స్పాటిఫై లో అలా వచ్చినప్పుడు చదువుతుంటే అప్పా ఇంత మంచి లిరిక్స్ ఉన్నాయి సాంగ్ లో అనిపిస్తుంది. కానీ అక్కడ చూస్తేనే పెద్ద పెద్ద మ్యూజిక్ ఉండేసి ఒక్క ముక్క అర్థం కాదు సాంగ్. మనం వినే వాటి వల్ల కూడా ఒక్కోసారి కొందరు హెడ్ ఫోన్స్ లో వింటారు, కొందరు లౌడ్ స్పీకర్స్ లో వింటారు, కొందరు ఏమో ఆటోస్ లో వింటారు, కొందరు అలా ఆ మీడియం ద్వారా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు మెజారిటీగా నాకేంటంటే ఆ జాగ్రత్త తీసుకుంటాను, చనువుతో అడుగుతాను కొంచెం మనం ఏమైనా చేయొచ్చా ఇక్కడ, చేయకూడదా. సాంగ్ పంపించిన తర్వాత మనకి ఇప్పుడే వాళ్ళు ఈ మధ్య అందరూ కాన్షియస్ అయ్యారండి. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ యూత్ లిరిక్స్ వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, దాని మీనింగ్ తెలుసుకుంటున్నారు. సో అది గుడ్ సైన్ యాక్చువల్లీ. సో అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలనేది అందరిలో వచ్చింది అవేర్నెస్. ఒక టైంలో అర్థం లేని పాట విన్నా కానీ పాట బాగుంది అనేవాళ్ళు, ఇప్పుడు సాంగ్ కి మీనింగ్ ప్రతి ఒక్కళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. వెరీ గుడ్ సైన్ అండి. నాకు కోర్టు పాట విషయంలో జరిగిన మంచి ఏంటంటే నేను రాసిన అచ్చ తెలుగు పాట, 16 తెలుగు పాట రాశాను, అందరికి తెలిసిన మాటలు రాశాను. అందులో పిల్లలే చెప్తున్నారు కవిత్వం రాశారన్న మీరు అని, పెద్దవాళ్ళు చెప్తున్నారు కవిత్వం ఉంది బాబు ఇందులో, అసలు ఇంత నువ్వు చూస్తేనేమో ఇలా ఒక యంగ్ వాడిలా కనబడుతుంది, ఎంత వచ్చిందని, ఇలా ఎలా రాయగలిగావు, అందరు మాట్లాడుతుంటే షాక్. ఏంటి ఒక పాట ఇంత బాగా నచ్చితే వీళ్ళు డిస్క్రిప్షన్ లో పాట లిరిక్స్ పాడి పంపిస్తున్నారా, దీని అర్థం ఇదనుకుంటున్నారా, ఓహో నేను చెప్పాలనుకుని వాళ్ళకి అర్థమైంది, ఎంత గుడ్ సైన్ ఇది. ఆ సాంగ్ లిరికల్ గా రిలీజ్ చేసినప్పుడు నేను ఫస్ట్ మొబైల్లో చూసాను లిరికల్ వీడియో, చూసినప్పుడు కింద కామెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో ఎక్కువ లిరిక్ రైటర్ గురించే రాశారు. మీరు కూడా చూసే ఉంటారు, చూస్తారా కామెంట్స్, చదువుతారా? తక్కువ అండి, అయితే ఎవరో మీలాంటి వాళ్ళు షేర్ చేస్తారు, నాకు భయం అండి. 9 కామెంట్లు బాగా వచ్చి ఇంకో కామెంట్ ఏదో బాగా రాదు కదా, దాన్ని చూసినప్పుడు అరే ఏంటి మనం అప్పుడు తర్వాత ప్రాక్టీస్ మీద ఏమైపోయిందంటే ఖచ్చితంగా అందరికి నచ్చాలనే ఉండదుగా, పైగా వీఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై ఎనీబడి. మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. అది కొంతకాలానికి ఏమైపోయింది, సరేలే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అని కొంచెం అది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. బట్ మెజారిటీ ఏంటంటే అందరు లిరిక్స్ గురించి మాట్లాడడం, వాళ్ళు ఇన్స్టాలో ట్యాగ్ చేయడం, బోల్డ్ అని ట్యాగ్లు వచ్చాయి బాగా, అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సాంగ్ కి డాన్స్. మీకు గమ్మత్తైన విషయం చెప్తాను,
స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి అరే మావా మా పాప నీతో మాట్లాడాలనుకుంటుందిరా, నువ్వు నా ఫ్రెండ్ అంటే నమ్మట్లేదురా, అయ్యో. ఒక్కసారి వీడియో కాల్ చేయి మావా. ఏంటి ఈ పాట రాసిన అంకుల్ నీ ఫ్రెండా, దబాయిస్తుంది. ఓ పాప నాతో అంకుల్ నిజంగా మీరు మా ఫాదర్ ఫ్రెండేనా అన్నాడు. నిజమమ్మా మేము కలిసే చదువుకున్నాం, పాట చాలా బాగుంది అంకుల్ అని చెప్పి ఏదో ఒకసారి పాడమ్మా అంటే కథలెన్నో చెప్పారు కవితల్ని రాసిన పాట. సరే మీ పాప రియాక్షన్ ఏంటి అసలు? అసలు నేను ఊరికే ర్యాండమ్ ఇంట్లో అటెండెన్స్ తో ఏదో అక్కడ ఏదో ఆడుకుంటా ఉంటది, నేను ఊరికే కథలెన్నో చెప్పారు అనగానే కవితల్ని రాశారు అంట. పాడుతుందా? పాడుతుంది. దానికి ఆల్మోస్ట్ పడిపోయింది అన్న ఫుల్ ఇష్టము. బచ్చలమల్లిలో ఆ పాట అది అది నేను లిరిక్స్ హమ్ చేస్తా ఉంటే దాన్ని టెస్ట్ చేస్తాను నిజంగా ఎంత కాన్షియస్ గా ఉంది. నాకు ఫస్ట్ అదే లిట్మస్ టెస్ట్ లాగా నేను పాడిన లిరిక్స్ ఇప్పుడు నేను ఇంట్లో ర్యాండమ్ రాస్తున్నప్పుడు బోల్డ్ అని సార్లు పాడతానండి పాట. అది ఎంత షార్ప్ గా పట్టేస్తుంది అంటే దానికి అర్థమైంది అంటే ఈ పాట హిట్ అలా జడ్జ్ చేస్తాను నేను. లైక్ ఫాదర్ లైక్ డాటర్ అంతే. నేను పాడుకుంటున్నప్పుడు అస్సలు సన్నివేశానికి సంబంధం ఉండదు. ఇంట్లో మేము అందరం ఏదో జోన్ లో ఉంటాం, ఆ పాట గుర్తించుకొని పాడుతుంది. ఆ పాట రిలీజ్ అవ్వదు అప్పటికి. ఇంకా ఓకే నేను అనుకుంటాను ఈ పాట హిట్ అవ్వబోతుంది. కోర్టుకు జరిగింది అదే. నేను ఇంట్లో కూర్చున్న రోజులు డైరెక్టర్ గారితో ఫోన్ మాట్లాడుతూ మీ అందరు కాన్ కాల్లో ఉన్నప్పుడు వినిపిస్తా ఉంటది కదా లిరిక్ ఎలా పాడాలి ఏంటి. అది ఎప్పుడు వినిందో ఎప్పుడు అబ్జర్వ్ తెలియదు కానీ హుక్ లైన్ అలవాటు అయిపోయింది. ఆ తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత ఇక మల్టిపుల్ టైమ్స్ విని లిరిక్ పాడుతుంది. నిజంగా అది మన పిల్లల ఇంట్లో మన గురించి మాట్లాడడం, మన పాటలు పాడడం, అసలు మీకు అంతకంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమీ లేదేమో అనిపిస్తుంది. చాలా హ్యాపీ. ఈ బయట ఎంత సంపాదించినా ఎంత పేరు వచ్చినా కానీ ఇంట్లో వాళ్ళు అప్రిషియేషన్ అనేది ఎప్పుడైనా స్పెషలే కదా. దట్టు ఒక ఫాదర్ కి ఎస్పెషల్లీ ఒక డాటర్ అప్రిషియేషన్ అనేది నిజంగా వండర్ఫుల్. ఇప్పుడు మా మిస్సెస్ ఇంట్లో కదా వంట చేస్తున్నా లేకపోతే తన ఏదో పనిలో ఉంటే ఆ పక్క అపార్ట్మెంటో లేదా కింద ఎక్కడో దగ్గర నుండి పాట వినబడుతూనే ఉంది. ఇవాళ మధ్యాహ్నం నీ పాట వినబడింది తెలుసా ఇక్కడ, ఎవరు పెట్టారంటే పక్కన వాళ్ళ పిల్లలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారంటే వెరీ గుడ్. భలే ఉంటుంది సార్ మీరు చెప్తుంటే ఆ ఫీల్ లోపల నాకే అదో రకంగా ఉంది. నేను సరదాగా నిన్న మొన్న కాఫీ తాగుతుంటే కూడా ఇంటి వర్షం మొన్న చల్లగా ఉంది కదా, బాల్కనీలో కాఫీ తాగుతా ఉంటే ఐదో అపార్ట్మెంట్ కుర్రోడు పిల్లోడు వాడు పెడతానే ఉన్నాడు గత 10 రోజులు బట్టి ఆ పాట. ఓకే మనకి చిన్నప్పుడు ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తే బయట సైకిల్ షాప్స్ దగ్గర లేకపోతే క్యాసెట్స్ పెట్టి సాంగ్స్ పెట్టేవాళ్ళు. మీకు ఐడియా ఉందా? ఎక్స్పీరియన్స్ చేసి అక్కడనే మొదలైంది అసలు పాటల పైన మమకారం. మనకు అప్పట్లో పాటల పుస్తకాలు వచ్చేవి. పాటల పుస్తకాలు 50 పైసలు కూడా కొనుక్కున్నాను. 50 NP కూడా నేను పాటల పుస్తకాలు కొనుక్కొని దాచిపెట్టుకునేవాడిని. బుక్స్ మధ్యలో పెట్టుకుని దాచిపెట్టుకునేవాడిని. ఏంటంటే అదే ఎన్సైక్లోపీడియా. పాటలు నేర్చుకోవాలంటే మనకు వేరే సోర్స్ లేదు కదా. సో పాట విని మళ్ళీ ఆ ట్యూన్ గుర్తుండదు మనకి. ఆ పాటను లిరిక్ పెట్టుకొని ట్యూన్ ఎక్కడైనా వినబడితే అది మా కంటతా చేసుకొని మళ్ళీ వచ్చి పాట ప్రాక్టీస్ చేసేవాడిని. సో అంత ఏమంటాం ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి మేబీ నాకు పాటల పైన ఇంకా మమకారం పెరిగింది. జనరల్ గా ఈ పాటల పుస్తకాలు నాకు కూడా బాగా ఇష్టం. మాక్సిమం ఏ సాంగ్స్ ఏ మూవీ రిలీజ్ అయినా చాలా అన్ని పాటలు అప్పుడు క్యాసెట్ ఒకేసారి బంచులు ఉండే నా దగ్గర. నాకు ఇప్పటికీ ఉండాలి ఐ థింక్. అవునా, నైస్. నా దగ్గర కలెక్షన్ ఏం లేదు, ఇప్పుడు పోగొట్టేసిస్తాను. కానీ ఇప్పుడు రావట్లేదు, చేస్తున్నారు మళ్ళీ పుస్తకాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు చూసాయి చాలా డెలికేట్ గా ఉంటాయి, వాటిని మనం చాలా అపురూపంగా దాచిపెట్టుకుంటూ ఉండేవాళ్ళం. బచ్చలమల్లి మూవీ అఫ్ కోర్స్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి. దట్టు మీరు రాసిన సాంగ్ బాగుంది. ఒకసారి బచ్చలమల్లి సాంగ్ పాడతారా? అందులో టిపికల్స్ అనే సిచ్యువేషన్ ఉంది. అది ఇప్పుడు అప్పటి వరకు నేను అన్ని లవ్ సాంగ్స్, చాలా కొంచెం ఈజీ గోయింగ్ సాంగ్స్, టీనేజ్ యూత్ కి సంబంధించిన సాంగ్స్ రాశా. కాకపోతే మా డైరెక్టర్ సుబ్బు గారికి ఎక్కడ నమ్మకం కుదిరిందో తెలియదు కానీ ఈ పాట నీతోనే రాయిద్దాం అనుకుంటాడు అలాగే చెప్పి సిచ్యువేషన్ చెప్పారు. బరువైన సన్నివేశం పాట సినిమాను మొత్తం క్యారెక్టరైజేషన్ చేసి అన్ని చెప్పే ఒక సందర్భం అన్నమాట. అదేంటో మీకు అలా కుదురుతున్నట్లుందండి. మేబీ నేచర్ కూడా అలా. సాంగ్ మొత్తం కూడా సిచ్యువేషన్ అంతా ఒక సినిమా సిచ్యువేషన్ అంతా ఒక సాంగ్ మీద ఆధారపడుతుంది. ఆధారపడిన సాంగ్ మీకే వస్తుంది. అది మేబీ నేచర్ కాలేమో. సో అలాంటి అనుకున్న సందర్భంలో అప్పుడు ట్యూన్ కి రాసిన పాట అది. మరి అంత కోపం కానే కాదు అలంకారం, నిజం ఓ అబద్ధం అయినదంటే బ్రతుకు శూన్యం, అందర్ని కంది కాలమే ఓ అమ్మల్లె తాను సాక్ష్యమే.
అహం ఉన్న దేహం దాటలేదు అంధకారం, వేదాంతమేమీ లేదురా, ఆ నీలోని నిన్నే అడగరా. చరితేవో పాఠము, గతమో గుణపాఠము, నిజమేంటో రుజువు ఏంటో తెలుపు ఓ ప్రతిబింబమేరా. సుమతి ఆవేమన తెలిపే ఆలోచనే, సరిగా అడుగేయలేవా. నడకే మానేసి రవి నడినెత్తిన ఉంటే, తిరిగే భూగోళం ఒక పెనుజ్వాలే కాదా సంద్రం. తన వేగంతో తీరం దాటిందో యుగమే, అంతం అయ్యే క్షణమే అది కాదా. బదులే తేగలమా మరి ప్రళయం ఓ ప్రశ్నయిందో. చాలా విషయం ఉంటుందండి పాట. కదా, మీరు గట్టిగా అబ్జర్వ్ ట్రై. చేస్తే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కనువిప్పు అంటాం కదా. నేనేం చేశానంటే పాటలో అన్ని మన సందర్భాలే తెలిసినవే, అందరం అన్ని దాటొచ్చాం. ఒక్కసారి తొడపాషని పెట్టి మళ్ళీ గుర్తు చేశా అందరికి. అదే ప్రయత్నం చేశా, సక్సెస్ అయ్యా పాట. మర్చిపోయి ఇంటర్వ్యూలో ఉన్నాను. మీరు అలా పాడుతుంటే ఆ సినిమా చూసాను నేను, అక్కడికి వెళ్ళిపోయా. అల్లరి నరేష్ ఆ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి, character. అసలు ఎందుకు అలాంటి సందర్భం రాయాల్సి వచ్చింది. అల్లరి నరేష్ గారు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ అండి ఆయనది కూడా. Hmm. అంటే ఇంకొక యంగ్లా ఉన్నారు, మీరు ఎలా రాయగలుగుతారు అంటే పాటతో ట్రావెల్ అయ్యాం. నేను డైరెక్టర్ గారు కూర్చొని థాట్స్ అని షేర్ చేసుకుంటూ నిద్రలేని రాత్రులు. మరి నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే శాస్త్రి గారు అనే ఒక ఎపిటోమ్ని పెట్టారు నాకు. అంటే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. శాస్త్రి గారు రాసినట్టే వాళ్ళందరూ శాస్త్రి గారు అభిమానులు కాని వాళ్ళు ఎవరు ఉన్నారండి. అవును కదా, మా డైరెక్టర్, నేను, సుబ్బు గారు, ఇంకా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా కోర్ట్ మూవీలో కూడా ఆయన డెడికేట్ చేశారు. అంటే మేము దైవం లాగా ప్రతిరోజు ఆయన తలుచుకుంటూనే రాసాం ఆ పాట. కానీ ఇప్పుడు సుబ్బు గారితో వచ్చలమల్లె కూడా అంతే. డలింగ్ ఏం చేస్తావో తెలియదు, ఈ పాట నిజంగానే మీరు ఆయన గుర్తు చేశారు ఈ సాంగ్ లో. గాడ్ గ్రేస్, ఆయన బ్లెస్సింగ్ అండి నిజంగా. బ్లెస్సింగ్. ఈ రెండు పాటలు మాత్రం చాలా ప్రత్యేకం నాకు. ఆ రోజు మీరు ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఆయన మీ భుజం తట్టి చెప్పడం, చెప్పారేమో నాకు అదే ఫీల్ అవుతాను. అంటే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఆ సందర్భం గుర్తు రాలేదు, ఆయన పోయాక మేబీ అప్పుడే నాకు చెప్పున్నాడేమో అని చెప్పి అసలు రాబోయే కాలానికి ముందు ఏదో నాకు చిన్న ఆల్రెడీ ఒక నాకు చెప్పి ఉన్నారు జాగ్రత్త పడు అని చెప్పారేమో అనిపించింది నాకు. తలుచుకుంటే అది ఇంకా ఒక ఎమోషనల్ మూమెంట్ లేండి అది. సూపర్. ఈ సాంగ్ వల్ల నాకు విషయం అర్థమైంది, మీరు ట్రై చేయట్లేదు కానీ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే మీలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. సింగింగ్ అనేది మనం మైక్ ముందు వెళ్ళి పాడటం వేరండి. నేను అయితే నాకు బై గాడ్ గిఫ్ట్ ఏంటంటే నా పాట నేను మంచిగా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నా, అది హ్యాపీ. లేదు, బాగా పాడుతున్నారు, అంటే ప్రాక్టీస్ ఉన్నట్లు పాడుతున్నారు. ఒక నాన్ స్టాప్ గా లిరిక్స్ అనేది నేనైతే కొంచెం సేపు పాడగానే ఆగిపోతా, బట్ మీరు నాన్ స్టాప్ గా లిరిక్స్ అనేది చాలా బాగా పాడుతున్నారు. ఎక్సర్సైజ్ అలా ఉంటుందండి, ఎందుకంటే ఒక 10 మంది కూర్చుంటారు, నా లిరిక్ బాగుంటే సరిపోదు, నా వే ఆఫ్ అప్రోచ్, నా వే ఆఫ్ ప్రజెంటేషన్ కూడా బాగుండాలి. సో నేను బాగా బిలీవ్ చేస్తానండి, మన దగ్గర ఎంత విద్వత్ ఉండొచ్చు కాక మనం ఏం రాస్తున్నాం, ఏం ప్రజెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం అక్కడ. సూపర్. అండ్ బచ్చలమల్లిలో అద్భుతమైన సాంగ్ నిజంగా, అంటే ప్రతి సీను ఆణిముత్యంలా ఉండాలి అన్నట్లు ప్రతి సాంగ్ కూడా మీది అలానే జరుగుతుంది. మేబీ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, మీ సాహిత్యానికి నిజంగా దేవుడి అంటే బ్లెస్సింగ్స్ తోడయ్యి నిజంగా మీకు అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి. అండ్ ప్రెసెంట్ మ్యాడ్ స్క్వేర్ లో కూడా మీరు ఒక మంచి సాంగ్ ఇచ్చారు, సో దాని గురించి చెప్పండి. మ్యాడ్ స్క్వేర్ లో ఆ పాట రిలీజ్ అవ్వలేదండి, సినిమాలోనే పెట్టారు. అది ఒక స్పెషల్ నంబర్ అండి. స్పెషల్ అంటే ప్రీ క్లైమాక్స్ టైంలో వచ్చి ఒక స్పెషల్ నంబర్. యాక్చువల్ గా నేను పూర్ణచారి గారిని 2 weeks బ్యాక్ ఇంటర్వ్యూ అడిగాను, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యేదాకా నేను అయ్యాకే ఇస్తానని చెప్పారు నాకు. నేను ఆ పాట రిలీజ్ చేస్తే బాగుండేదని, బట్ జూక్ బాక్స్ లో ఉంది. కొంటే కొంటే చూపులమంట, అంటుకుంటే ఉంటది తంట, అలా ఒక కర్కీగా ప్రియాంక జువాల్కర్ ఉంటారు అందులో. వ్యంగ్యం అనేది వల్గర్ సాహిత్యం ఉండదు, ఒక చిన్న ఏమంటాం విరుపు, చిన్న వయ్యారం ఉంటుంది పాటలో, ట్రెండీగా ఉండే పాట. ఆ పాట రిలీజ్ అవుతే బాగుండు, వీడియో రిలీజ్ చేస్తారేమో చూడాలి. చేస్తారు డెఫినెట్లీ, అది ఎందుకంటే వినడానికి బాగుంది కదా సాంగ్. మీరు పాట విన్న తర్వాత మళ్ళీ మీరే ఫోన్ చేసి చెప్తారు నాకు, మీరు ఇలా కూడా రాస్తారా పాట అంటే. అన్ని రాయగలుగుతాను డెఫినెట్లీ, లిరిక్ రైటర్ అంటేనే జాబ్ అది. సో అది కూడా మంచి అప్లాజ్ అండి. అంటే కొంతమంది లిరిక్ రైటర్స్ ని మేమందరం ఎలా అపార్థం చేసుకుంటామంటే, వీళ్ళు ఇది మాత్రమే రాయగలరేమో, వీళ్ళకి ఒక అంటే సపోజ్ కొన్ని మీరు ఇప్పుడు లవ్ సాంగ్స్ రాస్తున్నారు కదా, లవ్ సాంగ్స్ రాసినప్పుడు మీకు ఒక ఇప్పుడు బచ్చలమల్లి సాంగ్ కూడా మీరే ఇచ్చారు.
అసలు మేము నెవర్ ఎక్స్పెక్టెడ్ మీరు అలాంటి సాంగ్ రాయగలరా అని చెప్పి మిమ్మల్ని మేము అలా అనుకోము. బట్ అది రాసిన తర్వాత అబ్బా ఇంత మంచి సాంగ్ రాశారా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మ్యాడ్ స్క్వేర్ లో దీన్ని పర్టికులర్ గా దీన్ని కంటిన్యూస్ గా ఐటమ్ సాంగ్ అనలేము, అలా అని కాదు అనలేము. సో ఒక చిన్న మీరు అన్నట్టు ఒక విరుపు స్పెషల్ సాంగ్. సో ఇది విన్నప్పుడు ఏంటి ఇలా కూడా రాయగలరా. సో నేనేంటంటే ఒక జానర్ కి పరిమితం ఇప్పుడు నాకు ఇష్టం లేదండి. నేను చేసే ప్రయత్నం కూడా అదే, రాయగలగాలి. నేను అది నమ్ముతాను. నేను ఆ ప్రయత్నంలోనే రాస్తున్నానని నమ్ముతున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, రాయాలి. ఇప్పుడు రామ్ జోగి శాస్త్రి గారు మొన్న గుంటూరు కారంలో ఆ కుర్చీ మడత పెట్టి అనేది రాశారు, అమ్మ సాంగ్ రాశారు. అందుకే వర్సటైలిటీ కావాలి. అంటే విస్తృతంగా రాయాలని ఉందండి నాకు. డెఫినెట్లీ ఫ్యూచర్ లో అది జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సింగిల్ కార్డ్ ఎప్పుడైనా జరిగిందా? 36 సింగిల్ కార్డ్ రాశాను నేను నా లైఫ్ లో. 150 సినిమాలకు కాను 36 సింగిల్ కార్డ్స్ రాశాను. రీసెంట్ గా వచ్చిన జీబ్రా అనే సినిమా గానీ సింగిల్ కార్డ్స్ ఉన్నాయండి. చాలా సినిమాలు రాశాయి. అప్పుడు బ్రాండ్ బాబు, భలే మంచి చౌకబేరం, మారుతి గారి ప్రొడక్షన్, ఆ మంచి పాటలు అండి. బ్రాండ్ బాబులో కూడా సూపర్ ఉంటది ఆల్బమ్. అసలు కొన్ని సాంగ్స్ అలా ఎందుకు అంటే సక్సెస్ అనేది అది ఉంటుందండి. ఇంకా బాగా పేరు తెచ్చిన సింగిల్ కార్డ్స్ ఉన్నాయండి, బోల్డ్ రాశాను. 36-37 సినిమాలు దాకా రాశాను. కానీ నిజమేనండి, దేనికైనా టైం రావాలి. ఎన్ని చేసినా ఎన్ని రాసినా ఒక టైం వచ్చిన తర్వాతే వస్తుంది. నేను అదే నమ్మానండి బలంగా. రియల్లీ పూర్ణాచారి గారు, టైం నిజంగానే వచ్చింది, టైం జరుగుతుంది. ఈ టైం ఇంతకింత ఎక్కువ అవ్వాలి, రెట్టింపు టైం మీకు దొరకాలి, ఇంకా మాకు ఇలాంటి మంచి సాంగ్స్ ఇవ్వాలి, మేము చాలా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. దాంతో పాటు నాకు ఇంకో విషయం కూడా తెలిసింది మీ గురించి, మీరు థియేటర్స్ కూడా చేశారు అని చెప్పి తెలిసింది. సో పూర్ణాచారి గారిని ముందు మేము ఆర్టిస్ట్ గా కూడా చూడాలి అని మేము అనుకుంటున్నాము. హోప్ అండి. మంచి లిరిక్ రైటర్ గా మీరు ఆల్రెడీ అందరికి ఇప్పుడు పరిచయం అయిపోయారు, సుపరిచితులు అయ్యారు, అండ్ సెన్సేషన్ అయ్యారు. ఈ సెన్సేషన్ ఇంకా చాలా సెన్సేషన్స్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎంత సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ ఉన్నా గానీ, ఎంత బిజీలో ఉన్నా గానీ, నేను అడిగినప్పుడు మాత్రం మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పూర్ణాచారి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.